ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల నిపుణుల డాక్టర్ సురేష్ కుమార్ గారు, ఎండి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు చెప్పండి, ఇన్ని వాయిద్య పరికరాల మీద గురువు లేకుండా డాక్టర్గా ఇంత బిజీ లైఫ్లో దశ సంగీత వాయిద్య పరికరాల మీద సాధన చేసి పట్టు ఎలా సాధించగలిగారు? ముందుగా బిజీగా ప్రాక్టీస్ చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా, అంటే రోజుకి ఒక అరగంట నుంచి 40 నిమిషాలు దాని మీద సాధన చేస్తే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా వస్తుందంటానికి నేనే నిదర్శనం. అయితే ఎక్కువ మన భారతీయ సంస్కృతి ప్రకారం గురుముఖంగా అభ్యసించాలి, ఈ మ్యూజిక్ గురుముఖంగానే వస్తుంది అనేది ఇదివరకు తరతరాల నుంచి వస్తున్న ఇది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ పెరిగింది. దాని మూలంగా గురువు ఉన్నా లేకపోయినా మనలో ప్యాషన్, మనలో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సాధించవచ్చు. గురువుతో పాటుగా ట్యూనర్ అనేది మనం స్కేల్ అది కరెక్ట్గా చూపించే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాన్ని తీసుకొని మనం దాని ద్వారా విద్య నేర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇంకా అయితే నేను దశ వాయిద్య విన్యాస ప్రక్రియ అంటే 5 పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్స్, 5 ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్. పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్స్ కీ ఫ్లూటు, సాక్సాఫోను, క్లారినేటు, మౌత్ ఆర్గాను, రికార్డర్, ఈ 5 పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్స్. అయితే నాదస్వరం, షహనాయి, ముఖవీణ, ఫ్లూటు, ఇలా ఈ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ దశ ఇన్స్ట్రుమెంట్స్ నేను సాధించడం జరిగింది. దీని గురువుతో సంబంధం లేకుండా సాధించడం అనేది పెద్ద కష్టతరమైన పని కాదని ఇది తెలుస్తుంది. అయితే ఇది వరకు ఒక బుక్లో గ్రేట్ మ్యూజిషియన్ 2 మాటలు చెప్పారు. ఇది మ్యూజిక్ అనేది చదవటం ద్వారా కూడా నేర్చుకోవచ్చు, దాన్ని పెద్దగా పూర్వజన్మ సుకృతం కానీ తర్వాత గురుముఖంగా అభ్యసించాల్సిన అవసరం లేదు అనేది ఆ కొటేషన్ చదివాక నేను దాని ద్వారా ఎంతవరకు మనం సాధించవచ్చు అని నేను పట్టుదలగా కూర్చుంటే ఈ దశవాయిద్యాలు నాకు వశమైపోయినాయి. దాని ద్వారా నేను దశవాయిద్య విన్యాస ప్రక్రియ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.